దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తారా? ఈ హెడ్లైనే కొద్దిగా చాలా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఏంటంటే, విరామ సమయంలో ప్రత్యేక పూజలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అంటే ఆగ్రహానికి ఒక ఆవేదన వ్యక్తం చేసిందంట. ప్రతీది కూడా ఆగమ శాస్త్రం ప్రకారమో లేదా వేదాల్లోనో లేదంటే పూజా విధానాలు సరిపోయే ఒక శాస్త్రం ప్రకారమో ప్రతి దేవాలయంలో కూడా సనాతన ధర్మాన్ని అనుసరించి కొన్ని స్వామివారికి కైంకర్యాలు కానీ స్వామివారి సేవలు కానీ అక్కడ ఉండే భక్తజన బృందం కానీ లేదా ఆలయ కమిటీ కానీ లేదా పూజారులు కానీ దాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. సో ఇక్కడ బృందావనంలో భగవాన్ శ్రీకృష్ణుడికి సంబంధించిన దేవాలయంలో జరిగిన ఒక చిన్న తప్పిదము, అంటే ఒక విధంగా తప్పిదమే అది. సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసిందంటే మనం ఇక్కడ హెడ్లైన్గా చూస్తున్నాం. బృందావన ఆలయంలో దర్శన వేళల మార్పుపై నోటీసులు. ఒక్కసారి ఆ వార్త చూడండి. శ్రీమంతులైన భక్తులు సమర్పించే విలువైన కానుకల కోసం దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు సుప్రీంకోర్టు పేర్కొంది. మనకి ప్రపంచ ప్రఖ్యాతమైన కలియుగ వైకుంఠం తిరుమలలో కూడా ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిదీ నిర్వర్తిస్తారు. సుమారుగా నైటు 1 గంట వరకు ఎంతవరకు దర్శనాలు కల్పిస్తారు, 12 వరకు నాకు సరిగ్గా ఐడియా లేదు. తర్వాత స్వామివారికి పవలింపు సేవ ఉంటుంది. పవలింపు సేవ అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తారు. లోపల దిండు, పిల్లు, అదే పరుపు, పిల్లు అన్నీ పెట్టి తాగడానికి నీరు అన్నీ పెడతారు. పెట్టి క్లోజ్ చేసేసి మరలా 3:30-4 ప్రాంతంలో స్వామివారికి సుప్రభాత సేవ అంటే మేల్కొలుపు సేవ చేస్తూ సుప్రభాతం పాడుతూ అప్పుడు మెల్లగా అన్ని ఈ తోమాల సేవ అవన్నీ చేసి స్వామివారికి మరలా దర్శనం కల్పిస్తారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అలాగే ప్రతి దగ్గర కూడా స్వామివారికి నైవేద్యం సమయం, ఆ సమయం వచ్చేసరికి గుడి మూసేస్తూ ఉంటారు. నైవేద్యం పెడుతున్నారు, ఆగండి అని చెప్పి ఒక ½ అన్ అవర్ క్యూ లైన్లో ఆపేయడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ బృందావనంలో జరుగుతున్న ఒక కానుకల కోసము లేదంటే పూజారుల యొక్క అత్యుత్సాహము లేదంటే శ్రీమంతులు ఈ విధంగా ఇప్పుడు నాకు కూడా ప్రతి సామాన్యుడికి కూడా అనిపించేది ఏంటంటే, దేవుడి దర్శనం కూడా ఉన్నవాడికి ఒకలాగా లేనివాడికి ఒకలాగా జరుగుతుందే. ఇది దేవుడికి చెప్పిందా? కాదు. దేవుడి పేరుతో మనలాంటి ప్రజల్లో మనలో ఒకడు అక్కడ ఆ విధంగా చేసే ప్రక్రియలో మనం చూస్తున్నాం. స్వామివారికి ఎక్కువ అమౌంట్ ఇచ్చినోడు దగ్గరికి వెళ్ళడం, మామూలు అమౌంట్ తీసుకున్నాడు దూరం నుంచి ఒక 7 ద్వారాలు ఇటువైపు నుంచి చూడడం, ఇవన్నీ సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. దానికోసం స్వామివారిని దగ్గరగా చూసే వాళ్ళు కోరుకునే వాళ్ళు కూడా ఎంతైనా వెచ్చించే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఈ విధంగా నడిపిస్తున్నారని కూడా విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసిందట. ప్రత్యేక పూజల పేరుతో ధనవంతులైన భక్తులను విరామ సమయాల్లో ఆలయాల్లోకి అనుమతించడంపై సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, అలాగే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బృందావనంలోని బాంకే బిహారీజీ రాధాకృష్ణ ఆలయంలో దర్శన వేళల్లో పూజా క్రతువుల్లో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై పాలక మండలి సోమవారం నోటీస్ జారీ చేసింది. ఎవడో ఒక భక్తుడు ఆవేదన వ్యక్తం చేసి, ఇదేంటిది, మాలాంటి వాళ్ళు వస్తే స్వామికి నైవేద్యం పెట్టాలి, ఇంకేదో కైంకర్యాలు చేయాలి చెప్పి కట్టెను వేసేసి తలుపులు మూసేసి ఆపేస్తారు క్యూ లైన్లో, ఎంత ఇంపార్టెంట్ ఉన్నా. మరి డబ్బున్న వాళ్ళు, బాగా కానుకలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకైతే ఇవి వర్తించువా? స్వామివారికి విశ్రాంతి లేక, స్వామివారికి విశ్రాంతి కాదు, అక్కడ ఒక సిస్టమ్, అక్కడ ఉండే పూజారికి కూడా అది బ్రేక్ లాగా ఉంటుంది అన్ని రకాలుగా. అంటే రెగ్యులర్గా వృత్తి విద్యలో అది వాళ్ళకు ఒక వృత్తిలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అయితే ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే దెహ్రీ పూజ ఇతర క్రతువులను నిలిపివేశారని పిటిషనర్ తెలిపారు. ఆలయంలో అత్యంత నిష్టగా పాటించే దర్శన వేళను మార్చివేయడంతో పాటు దేవుళ్ల విశ్రాంతి, నిద్ర, మేల్కొలుపు, ఆరాధనలో కొత్త విధానాలు వచ్చి చేరాయని ఆరోపించారు. జనరల్గా ప్రతీది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక శాస్త్రం ప్రకారము, ఆ ఆలయంకు సంబంధించిన ఆగమ శాస్త్రం ప్రకారము, ఆ ఆలయానికి సంబంధించిన కట్టుబాటు ప్రకారము స్వామివారికి విశ్రాంతి ఎప్పుడు, మేల్కొలుపు ఎప్పుడు, పవలింపు సేవ ఎప్పుడు, అలాగే ఆరాధన సేవలు ఎప్పుడు, హారతి ఇచ్చేది అన్ని రకాలుగా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అలాగా ఇప్పుడు షిరిడి తీసుకోండి, మధ్యాహ్నం 12 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఎలాగైతే హారతి ఇచ్చాక కాస్త బ్రేక్ ఇస్తారో అలాగా ప్రతి దగ్గర కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఇక్కడ లేదనేది ఒక పిటిషనరు తను గమనించాడో, తను లేదంటే దర్శనంకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డాడో దాన్ని సుప్రీంకోర్టులో వాద్యం వేయడంతో
ధర్మాసనం ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది సరైన పద్ధతి కాదని కూడా చూచాయిగా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే వందల సంఖ్యలో ఇండిగో విమానాల రద్దయిన వ్యవహారం న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిందంట. అంటే ఇండిగో పిటిషన్ తిరస్కరణ, ఇండిగో విచ్చలవిడిగా ఈ విధంగా చేయడం, ప్రయాణికులను పట్టించుకోకపోవడం, కనీసం బాధ్యతగా ఉండకపోవడం, వాళ్ళ యొక్క సామాన్లు మేనిపోయి కూడా జాగ్రత్తగా ఉండకపోవడం, చర్యలు తీసుకోకపోవడం, కనీసం ముందస్తు సూచనలు ఇవ్వకపోవడం, చాలా చాలా ఇండిగో మీద ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానిపై వచ్చిన పిటిషన్ ఇక్కడ సుప్రీంకోర్టు తిరస్కరించిందంట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. ఇదే అంశం మీద సుప్రీంకోర్టు ఎలా ప్రవర్తిస్తుందనే దాని మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా విమర్శలు కూడా తావిస్తుంది. అంటే దీనిపై చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే అత్యున్నత న్యాయస్థానం, అన్నిటికన్నా ఫస్ట్ ఎస్టేట్ న్యాయస్థానం కాబట్టి దాని ప్రకారము యావత్ భారతావని రాజ్యాంగపరంగా నడుచుకుంటుందనేది కూడా మనందరి విశ్వాసం. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఈ విధంగా తిరస్కరించడం అనేది కూడా పలు విమర్శలకు తావిస్తోంది. అలాగే ఇబ్బందులు ఏమైనా ఉంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సిజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా, బాగ్జీ మొత్తం ఈ ధర్మాసనం ఏదైతే ముగ్గురు జస్టిస్లో కూడిన ధర్మాసనం నరేంద్ర అనే మిశ్రా అనే పిటిషనర్కి సూచించిందట. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ముందు ఉందని, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ నిపుణులు కమిటీ నియమించిందని ఇండిగో తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. అంటే ఏదైతే వేశారో ఇండిగో వాళ్ళకి ఎక్కడ కొడా జల్పిస్తుందేమో సుప్రీంకోర్టు, అది కట్టండి, పెనాల్టీ కట్టండి అంటారేమో భయపడి ముందే లేదు సార్ ఢిల్లీ హైకోర్టులో ఉంది సార్, మేము అది టేకప్ చేస్తాం సార్, డీజీసీఏ అనుమతుల ప్రకారం చేస్తాం సార్ అని చెప్పి న్యాయమూర్తి ఏదో చెప్పాడు. మొత్తం మీద ఈ సుప్రీంకోర్టు ఈ విధంగా రాధాకృష్ణ దేవాలయం బృందావనంలో దాని మీద స్పందించడం, ఆవేదన వ్యక్తం చేయడం, అలాగే ఇండిగోకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఉంది కాబట్టి దీన్ని తిరస్కరించడం అనేది ఒక ప్రధాన వార్తగా ఇక్కడ చూడొచ్చు.